నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు అమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో పెద్ద మూవీ రియాక్షన్ చేసి పెడతాను కదండి. సో ఇది వచ్చేసి లాస్ట్ సీన్ అండి, క్లైమాక్స్ సీన్ అనమాట. సో మీరైతే అస్సలు మిస్ అవ్వద్దండి. ఈయనైతే రన్నింగ్ రేస్లో ఉన్నారు ముందు పాట్లో. సో ఈ పాట్లో ఏం జరుగుతుందో ఏంటో నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? లెట్స్ స్టార్ట్ ది video. Strike counts, every second matters. It's a battle against time. Can Kanji maintain this relentless pace? Healthy closes the gap, strike by strike. 5 meters. Leading back, neck to neck, shoulder to shoulder. All of them are giving every strike they have left. My God! 4 athletes hit the line together! It's impossible to call! The referee signals for a final finish! Nobody can say with the naked eye who has won the race! The full finish! Can't see with bare eyes! All on the... The movement comes through! Who takes it? It's Penny! It's gone for India! By a fraction of a second! Wow! నిజంగా చాలా టెన్షన్ వచ్చిందండి. ఓ సూపర్. You're the pride of India. నాకైతే వద్దు సారు. నాకు అది కావాలి సార్. మైక్ ఈ పెద్ది ఇండియనోడు కాదు సర్కార్. What? Isn't he Indian? ఇండియన్ కాదా? Mr. Petty, you are from Andhra Pradesh, Vijayanagaram district, Salur Mandal. Your profile is right. You are Indian. నాను ఇండియన్ అని చెప్పుకోవాలంటే ముందుగా మా ఊరు ఇండియాలో ఉండాలి కదా సర్కార్. నా పరుగు గురించి ప్రపంచానికి తెలియాలని కాదు సార్, నా ఊరు కాలినడక గురించి దేశానికి తెలియాలని. ఒక్క కాలినడక తప్ప ఏ రవాణా సౌకర్యం లేని ఊరు సార్ మాది. ఉన్న చోటు బతకలేకపోతే ఊరే వదిలేయమంటున్నారు మీ సర్కారు.
బాగున్న చోటికి వెళ్ళి బతకాలంటే దేశం ఎప్పుడు సార్ బాగుపడేది? మీ ఇండియన్ సర్కారు ఎక్కడో ఉన్న ఆకాశానికి ఎగరగలిగినారు కానీ ఇక్కడికి వచ్చాక తెలిసినది ఇదే దేశంలో మాలాగే ఏ గుర్తింపు లేని ఏ అడ్రస్ లేని 18,000 ఊర్లు ఉన్నాయని. పులి జాతీయ జంతు, నెమలి జాతీయ పక్షి. ఈ దేశంలో పుట్టిన జంతువులకి పక్షులకి ఉన్న గుర్తింపు మర్యాద మా కొండ కింద ఊర్లో ఉన్న జనాలకి లేకుండా పోయినది సారు. ఆఖరికి మా ఊర్లో చచ్చిన శవానికి కూడా గుర్తింపు లేదు సారు. వాడి ఒక్కడి గుర్తింపునే ప్రశ్నించినట్టు అనిపించలేదు సారు. మా ఊరి ఆత్మగౌరవాన్ని గుర్తింపుని చీకొట్టినట్టు అనిపించింది సారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఉచ్చపోసుకోవడానికి కోసం సరదాల కోసం రైలు బండి ఆపినప్పుడు స్టేషన్లే పుట్టుకొచ్చినాయంట సారు. బ్రిటిష్ వాడు ఉచ్చపాటు చేసేసారు మా కొండ కింద ఊరోడి నెత్తురు. అదే మీ సర్కార్ రైలు బండి మా ఊరి పట్టాల మీద ఒక్క నిమిషం ఆగుంటే ఏ సర్కారోడైతే మా ఊరిని గుర్తించలేదో అదే సర్కారోడు ఆ రైలు బండి పోతున్నప్పుడు వస్తున్నప్పుడు మా ఊరు పేరు పలికేవాడు సారు. ఈ దేశమంతా జిల్లా అయ్యేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయ్యేది. అప్పుడు కదా సారు ఈ కొండ కింద ఊరు పెద్ద ఇండియన్ అయ్యేది. దేశం మొత్తం ఏకతాటి మీద నిలబడేది రెండు సందర్భాలు అంట సార్. ఒకటి యుద్ధం జరిగినప్పుడు, 2 ఆట జరిగినప్పుడు. మీరు అందరూ నేను ఆడాను అనుకుంటున్నారు. అవును, నేను పోరాడాను సార్. మీరు ఇండియన్ అని పిలిచిన ఈ పెద్దిగాడి ఊరికి ఒక గుర్తింపు ఇవ్వండి సార్. మా గుర్తింపే నా బంగారు పథకం. అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇన్ని రోజులు వెళ్ళిపోయే రైలు బండి మొట్టమొదటిసారి మా కళ్ళ ముందే అయినా సార్.
हवा ये केवल है। ఇది ఒక ఆటగాడి కోసం ఢిల్లీ నుండి ప్రత్యేకంగా ట్రైన్ ఇండియన్ రైల్వేస్ హిస్టరీలోనే మొదటిసారి జరిగింది. అంతేకాదు మీ ఊరికి పెద్ది అనే పేరుతో స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. ఓ పెద్ది అనే పేరు వద్దు సార్. మరి మా అప్పల సూరి గుర్తుగా అప్పల వలస స్టేషన్. జగపతి బాబు గారు అప్పల్సు ఆయన చనిపోయారు కదా ట్రైన్ కోసం పోరాడి. ఆగాకనే మా జీవితాలు మొదలైనవి సార్. స్కూల్ ఓటు కూడా వచ్చిందండి. ఇవి కూడా వచ్చినాయి, హాస్పిటల్స్ కూడా. మా ఊరి ఆత్మగౌరవాన్ని గుర్తిస్తూ ఇండియన్ సర్కార్ పిన్ కోడ్ వేసి మరి పంపిన మొత్తం గోల్డ్ మెడల్. సారు ఆత్మగౌరవం. పదండి సారు, మా పెద్దగోని కలుద్దురు గాని 2 పర్లాంగుల దూరంలోనే ఉన్నాడు. కలవాల్సిన అవసరం లేదు, వెనక్కి పోదాం పద. వెనక్కి వెళ్ళిపోతారా? అదేంటి సారు, ఇంత దూరం వచ్చి పెద్దగోని కలకుండా వెళ్ళిపోతున్నంతరేటి? సిగ్గేస్తుంది కుర్మయ్య. పెద్ది లాంటి గొప్ప ఆటగాడిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు. నాకు అర్థమైంది, ఏ సమస్యకైనా ముందు ఎదురుపడాలి. పెద్ది బ్యాట్ తో తన సమస్యకు ఎదురు వెళ్ళాడు, కుస్తీతో కలపడ్డాడు, పరుగుతో తరిమి కొట్టాడు. ఇకపై ఏం చేయాలో పెద్ది నాకు చెప్పేశాడు. కుర్మయ్య పద. విన్నారా సారు? అప్పల వలస మా ఊరి పిల్లలు, మా పెద్దగోడు మాకు తెచ్చిన గుర్తింపు సారు. వచ్చేసినవమ్మా, మార్నింగ్ బయలుదేరావు కదా, ఇప్పుడు మాట్లాడతాను. నా కూతురు సారు, డాక్టర్ చదువుతాను. డాక్టర్. బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కుర్మయ్య మంచిది సార్. గంటలో తిరిగి వచ్చేస్తాను. కుర్మయ్య సార్, మీ ఊరికి రైలు వచ్చేసింది కదా, మరి నన్ను ఎందుకు నడిపించుకొచ్చావు? మిమ్మల్ని కాలినడకని తీసుకురాకపోతే మాకు రైలు ఎంత అవసరమో మీకు తెలిసేది. వావ్. Yeah, you built thrones out of your gold teeth, glass crowns. Every promise you broke is away, pulling you. ఒక రైతు కష్టం, సైనికుడి త్యాగం, ఆటగాడి స్ఫూర్తి దేశానికి వెన్నెముకలు. వావ్. మళ్ళీ పుడతావా ఏంటి? చెప్పే కంట్రీ అంతా బిగ్గెస్ట్ రూరల్ క్యాంపెయిన్ పెడదాం. మట్టిలో ఆటగాళ్ళ
రాజకీయ నాయకుడు తాను గెలవడానికి ఇంటింటికి వెళ్ళి ఓట్లను ఊరూరు వెళ్ళి ఆటగాళ్ళని వెతుకుతాం. అంటే ఇప్పుడు విలేజ్ స్థాయికి దిగాల? విలేజ్ స్థాయికి దిగడం కాదు, విలేజ్ స్థాయికి ఎదగాలి అంటున్నా. వావ్, సూపర్. సో చూసారు కదండి మూవీ అయితే. వావ్, నిజంగా ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్గా నిజంగా చాలా బాగా అయితే ఎండింగ్ ఇచ్చారండి. సో చాలా బాగుంది మూవీ అయితే. మీరు కూడా అస్సలు మిస్ అవ్వద్దండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చిందండి మూవీ అయితే. నిజమండి, మనకి ఏ కష్టం వచ్చినా ఏదైనా సరే అది మనం ఎదుర్కోవడానికి అయితే ముందుకు సాగాలి, అంతేకాని భయపడకూడదు. ప్రతి దానికైతే పరిష్కారం ఉంటుందనేసి ఈ సినిమాలో అయితే మనకు చూపించారు. సో పెద్ది అయితే ఆయన బ్యాటింగ్ చేశారు, అలాగే కుస్తీ పట్టారు, అలాగే రన్నింగ్ కూడా చేశారు. నిజంగా మూవీలో అయితే చాలా అంటే చాలా బాగా చూపించారండి. ఆయన ఎలా పోరాడారో ఆయన ఊరు గుర్తింపు కోసం చాలా బాగుందండి. సో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మూవీ గురించి. అలాగే మీకు కనుక ఈ పాట నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.